పవన్ కళ్యాణ్ గారి సాంగ్ రిలీజ్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి, ఎలా ఉంది అక్క? చాలా బాగుందండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే అంత యావరేజ్ లేండి, డాన్స్ మాత్రం చాలా బాగుంది. మాకు మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అనమాట. లైక్ ఖుషి మూవీ ఇలా ఉన్నాయి కదా, సో ఆ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు, చాలా బాగా అనిపించింది నిజంగా. కానీ సాంగ్ అక్కడక్కడ కొట్టారు మన డిఎస్పీ గారు, తప్పలేదు, ఇంకా తప్పదు కూడా. లేదండి, అది అంతా అబద్ధాలండి. ఎందుకంటే కొంతమంది అన్నారు పెడకలు ఏదో అంటున్నారు, నాకు తెలియదు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు అది ఏది చెప్పేస్తే చాలా స్టైల్గా ఉంటుంది అని, చాలా స్టైల్ గానే ఉంది కూడా. ఆబ్వియస్లీ బాలయ్య బాబు గారు చేసే ఫైట్లు ఎంత ఫేమస్, అలానే మా పవన్ కళ్యాణ్ గారు వేసే చెప్పు కూడా ఫేమస్ అనమాట. సో దాన్ని వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు స్థాయిని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనమాట. ఇది పక్కన పెడితే నిజంగా డ్యాన్స్ చాలా బాగుందండి. సాంగ్ మాత్రం ఎక్కడెక్కడ కొన్ని మ్యూజికల్ కనెక్ట్ అవుతున్నాయి, బట్ ఎనీవే ఎంత కనెక్ట్ అయినా సరే వినేటప్పుడు మాత్రం బాగానే ఉందండి. మళ్ళీ కాకపోతే నేనేమంటాను, డిఎస్పీ గారు ఇంకొంచెం బెటర్గా కొట్టాలి మ్యూజిక్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆయన డప్పులు కొడతారు కదండి, డప్పులు బాగా యూజ్ చేస్తాడు మన డిఎస్పీ గారు మాత్రమే, మిగతా వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు. అలాంటివి కావాలని మేము కోరుకుంటున్నాం. గబ్బర్ సింగ్ ఏదైతే ఇచ్చాడు మ్యూజిక్, ఆ టైప్ మ్యూజిక్ కావాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే శిల్పకళ వేదిక బద్దలైపోవాలన్నమాట ఈసారి. తమన్ గారు ఒక లెవెల్ అయితే డిఎస్పీ గారు ఇంకో లెవెల్. అది బీజిఎం కావచ్చు, లేకపోతే సాంగ్స్ కావచ్చు, డిఎస్పీ గారు ఇచ్చే మ్యూజిక్ ఎవరు ఇవ్వలేరని నిజం చెప్తాను. ఎందుకంటే లిరిక్స్ తో సహా అర్థమయ్యే సాంగ్ ఎవరిదైనా ఉందిరా అంటే మ్యూజిక్ కట్టేది ఎవరంటే అది డిఎస్పీ గారే. ఎందుకక్క గబ్బర్ సింగ్ అత్తారింటి దారి ఇన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంత నెగిటివ్ గా వచ్చింది సాంగ్ పైన? నెగిటివ్ అనే లేదు తమ్ముడు. బేసిక్ గా ఏమైపోయిందంటే మన వాళ్ళందరికీ మధ్య సాంగ్స్ అన్ని కూడా అన్ని ఎక్కడ విన్నట్టు అనిపించేసింది. దట్టు ఏంటంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆయన డిఎస్పీ గారు కూడా, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో సినిమాలు అయిపోయినాయి. ఇంకా ఏడు నుంచి వస్తాయి తవ్వుకొని మ్యూజిక్ లైన్ ఏదైనా. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కొత్తదాన్ని ఇవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫేమ్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కావాలని వాళ్ళు రెప్యుటేషన్ తగ్గించుకోవాలి అనుకోరు కదండి. సో అట్లా జరిగిపోతుంది అట్లా అప్పుడప్పుడు అంతే. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల ఉంది. శ్రీలీల ఒక ఫెయిల్యూర్ ఆబ్వియస్లీ అండి, శ్రీలీలానే కాదు రాశి కన్నా కూడా ఐరన్ లైక్ అన్న ఫీలింగ్. బట్ హరిశంకర్ గారు పెట్టుకున్నాం, మేమేం చేయలేము. మమ్మల్ని అడుగుంటే చెప్పుకునేదాన్ని, అయ్యో నువ్వు హీరోయిన్ లేకపోయినా సరే మా పవన్ కళ్యాణ్ సినిమా తీయని అడిగేదాన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరు నిజంగా నాకు బ్లాస్ట్ అనమాట. నాకు ఇప్పటికీ అదే ఆలోచన, అయ్యా వీళ్ళిద్దరు ఉన్నారా నాయన, సినిమా యాడ కొట్టేస్తుందని భయం వేస్తుంది. కానీ శ్రీలీల గారు సమ్ టైమ్స్ లక్కేనండి. లైక్ రవితేజ గారికి 2 సినిమాలు లక్కేనండి, మంచిగానే ఇచ్చింది. రాశి కన్నా మాత్రం బ్లాస్ట్ అండి, చాలా పెద్ద బ్లాస్ట్ అండి. నా భయం వేస్తానండి. బట్ హరిశంకర్ గారు నమ్ముకొని ఉన్నానండి. డిఎస్పీ, హరిశంకర్, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఎక్కడ పడిపోలేదండి ఎప్పుడు సినిమా తీసిన విధానంలో. గబ్బర్ సింగ్ అవ్వచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, ఇది కానీ ఎక్కడ పడిపోలేదు. ఎందుకంటే లైక్ వాళ్ళ ముగ్గురిది చాలా బాగుంటుంది కాంబో. లైక్ మన బోయపాటి గారు, తమన్ గారు, బాలయ్య బాబు ఎలానో అలా వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగుంటుంది కాంబో. సో ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఇంకా సాంగ్ అయితే మాత్రం యావరేజ్ గానే ఉందండి, అంత గొప్పగా ఉందని చెప్పను. ఎందుకంటే ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే నిజాలు మాట్లాడేది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకోటి, అంత ముందు ఓజీ రిలీజ్ అయింది. ఓజీ ఎక్కువ ప్రమోషన్ చేయడానికి కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్ అవుతానే అస్సలు కాదండి, ఎవరు పిచ్చోళ్ళండి, అలా అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళండి. ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఓజీ సినిమా డైరెక్టర్ ఎవరైనా చూసాడా? లేదు కదండి. ప్రొఫెషనల్ చేసే వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు కదండి. సో అలాంటప్పుడు ఎలా మాట్లాడతారండి? అలా ఏం లేదు. ఉస్తాదే మన ఓజీనే. ఓజీలో కనిపించినట్టు ఆ ఉస్తాదులో లుక్స్ వేరున్నాయి, చూసారా మీరు? ఇంత స్టైలిష్ గా మా కళ్యాణ్ గారిని మళ్ళీ చూస్తామని మేము అనుకోలేదండి. లైక్ అప్పుడు శంకర్ దాదా జిందాబాద్ లోనో ఎంబీబీఎస్ లోనో పవన్ కళ్యాణ్ గారు దగ్గర వస్తారు కోటేసుకొని లాస్ట్ లో. సో సేమ్ ఆ టైప్ అనిపించారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా బాగున్నాయి లుక్స్ అయితే, చాలా బాగున్నాయి, అదిరిపోయినాయి. హరిశంకర్ గారు మాత్రమే తెలుసండి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అని అనుకుంటున్నాను. మన ఓజీతో తిరిపేశాడు అనమాట అయినా, కానీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. హిట్ అయితే కొడతారండి, ఖచ్చితంగా హిట్ అయితే కొడతారు. కానీ బ్లాక్ బస్టర్ అనేది మాత్రం చూసుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు హరిశంకర్ గారి అన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి కదా, హరిశంకర్ గారి ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా చేయడం అన్న ఫీలింగ్ అండి, కొంచెం దగ్గర పెట్టుకొని చేస్తారన్న ఫీలింగ్ వాళ్ళు. సో చూస్తాం. నేను దళపతి చూడలేదు, బట్ ఒకవేళ ఆ సినిమా బాగుందా అండి? బాగుంది కదా, అయితే పవన్ కళ్యాణ్ గారు రీట్ కొట్టేసినట్టే, అంతే కదా అనమాట. సో డిఎస్పీ మ్యూజిక్ కి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కి సెట్ అయిపోతుంది, హిట్ అయిపోద్ది.
మార్చాలంటే మరీ అంత వర్షం మార్చడు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఉంటారండి, ప్రతి ఒక్క సినిమాకి త్రివిక్రమ్ గారు జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అండి. ఎందుకంటే మరి ఇది లాస్ట్ టైం కొన్ని మూవీస్ తీస్తారని అలా తేడు మనకు తెలియదు. ఆయన ప్రతి దగ్గర ఉంటారు. సో హిట్ అయితే వస్తుందండి, పక్క వస్తుంది. గబ్బర్ సింగ్ కొట్టింది కదండి, 10 ఏళ్ళ తర్వాత వచ్చి గట్టి కొట్టింది కదా, మరి దీన్ని కూడా అలానే చూద్దాం. కొట్టిద్దేమో, ఎవడో తెలుసు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో రిలీజ్ అవ్వదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పట్లో రిలీజ్ అవడానికి అవకాశాలు ఎప్పుడు రిలీజ్ అవ్వకపోయినా మేలో అయితే దిగిపోద్దండి, సినిమా మేలో వచ్చేస్తుంది. కానీ ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ, షూటింగ్ కంప్లీటెడ్ అండి. ఇంకేముంది అక్కడ, ఇంకేం లేదు బ్యాలెన్స్. షూటింగ్ కంప్లీటెడ్ అండి, సినిమా వచ్చేస్తుంది. లైక్ ప్రమోషన్స్ అలా చేసే విధానంలో ఏమన్నా ఆయన ఎక్కువ పాల్గొనకపోవచ్చేమో కానీ ఆ సినిమా అయితే మేలో దిగిపోద్దండి, అదైతే పక్క చెప్పేసాం మన వాళ్ళు. బట్ రాకపోతే ఏం చేయలేం, వెయిట్ చేస్తాం. పర్లేదు, మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కనిపించినా సినిమాలో కనిపించినా మేము ఎప్పుడు ఆనందపడుతూనే ఉంటాం. లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా వస్తారు ఆయన, మేము హ్యాపీ. ఇప్పుడు ఓజీ రాలేదా, ఎప్పుడో సినిమా ఇప్పుడు రాలేదా, మాకు మేము ఎడ్ చేసుకోలేదు, బాగాలేదా, బాగుంది కదా, ఎటుకు వచ్చిన ఆనందం పడ్డాయి కదా, అలానే ఇది కూడా అంతే. ఎస్.